శ్రీరామనవమి ఇంటి ముందు గచ్చు మీద వేసుకునే ముగ్గులతో పాటు తులసమ్మ చుట్టూతో కూడా ఇలాగ ముగ్గులతోటి నింపాలి అని చెప్పే ప్లాన్ తోటి ఇలా ఒక గట్టు అయితే ఇదివరకు కొన్నానండి. నమస్తే అందరికీ, పాటలు మాటలకి స్వాగతం. వాకిలి కడుక్కొని ముగ్గులైతే పెట్టేశాను. ఇక్కడ కడిగాను కానీ ముగ్గు పెట్టడం మర్చిపోయాను. సరే అని ఇవాళ పూజ అయ్యాక ముగ్గు పెట్టడం మొదలుపెట్టాను. ఇవాళ రాముల వారి పండగ కదా, రామచంద్రాయ పాడతాను. రామచంద్రాయ జనకరాజజామనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. సీతారామచంద్రాయ జనకరాజజామనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. నేను పెట్టే ముగ్గును చూసి నవ్వకండి, మొత్తానికి ఏదో రకంగా ముగ్గు అయితే పెట్టేశానండి. ఇప్పుడు మా తులసమ్మతో పాటు ముగ్గు. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. కుంకుమోపేత చందనాది చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం. పండగ కోసం నేను వేసిన ముగ్గులు బాగున్నాయా? మాలికాయ జలజ సదుసదేహాయ చారు మంగళం. దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ భావజా గురువరాయ భవ్య మంగళం. పుండరీకాక్షాయ పూర్ణచంద్ర. తులసి దళాలతోటి అష్టోత్తరం చేద్దాము రాముల వారికి అని చెప్పి మా తులసి దళాలు కోసుకున్నాను. ఎంట్రన్స్లో నేను అరేంజ్ చేసిన శ్రీరాముల వారి విగ్రహాలకు కూడా ఇవాళ చామంతి పూలతో డెకరేట్ చేశాను. జై శ్రీరామ్. ఆ రెండు పూలు అలా పెట్టేటప్పటికి స్వామివారు పండగ శోభతో వెలిగిపోతున్నట్టుగా అనిపించారు నాకు. ఇక స్వామిని మండపంలో ఇలా సింహాసనంలో కూర్చోపెట్టి మా సెంటు జాజులతో మాల కట్టి స్వామికి వేశాను. ఇవాళ నేను కొత్తగా కొన్న ఆరెంజ్ మందార పువ్వు కూడా బాగా వచ్చింది. సరే అని అది కూడా తీసుకొచ్చి స్వామి ముందు పెట్టాను. తులసి దళాలతో రాముల వారి అష్టోత్తరం చేసుకునేటప్పటికి నాకు చాలా సంతోషంగా అనిపించింది. నైవేద్యం సమర్పించాక మా ఇంటి తమలపాకులతోటి స్వామివారికి తాంబూలం కూడా అందించాను. ఇది వచ్చి పండగ ముందు రోజు క్లిప్పింగ్ అనమాట అండి. సరే పండగ పనులు చేసుకుంటూ బ్రేక్ఫాస్ట్ టైం అయితే బ్రేక్ఫాస్ట్ తిందాము బయట కూర్చొని అని చెప్పి బయటకు వచ్చాను. అయితే మా డక్కీస్ బర్డ్స్ కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే సరే నాకు కంపెనీ ఇస్తున్నాయిలే అనేసి అనుకున్నాను. మరి మీ శ్రీరామనవమి ఎలా జరిగింది నాకు కూడా చెప్పండి ఫ్రెండ్స్. అలాగే నాలాగా ఎవరైనా ఈ బర్డ్స్తో కూర్చొని బ్రేక్ఫాస్ట్ తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మాకు పని పాట ఏం లేదా అనుకుంటున్నారా? అంతే.